అందరికీ నమస్కారం. నేను 96లో ధ్యానంలోకి వచ్చాను. నాకు పత్రి గారు పరిచయం కావడానికి చాలా కాలం పట్టింది. 96 నుంచి ధ్యానంలో వెంకటేశ్వర్లు సీనియర్ మాస్టర్ ఉరవకొండ లోప్సాంగ్ రాంప పిరమిడ్ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లు గారి ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పుడు నేను ఇంకా ఇంటర్మీడియేట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. తర్వాత డిగ్రీకి వెళ్ళేటప్పటికి నాకు కాలేజీలో కూడా సూర్యకుమారి గారు మా ప్రిన్సిపల్ మేడం ఉండేవాళ్ళు. ఆమె కూడా కాలేజీలో ధ్యానం క్లాసులు పెట్టడము. సో, అలా ధ్యానం కంటిన్యూ అయితూ వచ్చింది. నేను ధ్యానంలోకి వచ్చేటప్పటికి మన పిఎస్ఎస్ఎం అంతా కూడా యంగ్ మాస్టర్సే ఉన్నారు అప్పుడు. అంతా యంగ్ మాస్టర్సే. వీళ్ళందరూ నాకు ఇన్‌స్పైరర్స్ అనమాట అప్పుడు. వీళ్ళందరూ కృష్ణ అన్న గాని చాలామంది వీళ్ళు చేస్తున్న సేవ, పత్రి సార్‌తో వీళ్ళు ఇంటరాక్షన్ వీళ్ళు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. వీళ్ళందరిని చూస్తా ఉంటే పత్రి సార్‌తో ఇంత దగ్గర కావాలంటే ఏం చేయాలి నేను కూడా అనే ఒక ఇదొచ్చేదనమాట. సో, ఈ చదువులో ఉన్నాను కాబట్టి పత్రి గారితో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది కాదు. పూర్తిగా 99లో నా చదువు కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా ధ్యానం నాకు చేయాలనే సంకల్పంతో ఉరవకొండకెళ్ళాను. ఉరవకొండ పిరమిడ్‌లో అప్పుడే పిరమిడ్ కూడా కన్‌స్ట్రక్షన్ పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. సెకండ్ పిరమిడ్ మన ఇండియాలో అది లోప్సాంగ్ రాంప పిరమిడ్ అనేది. సో, పూర్తి స్థాయి పిరమిడ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నేను పిరమిడ్‌లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మాస్టర్ నాకు గైడెన్స్ ఇచ్చాడు. "నువ్వు ఒక 11 రోజులు ఇక్కడ మౌన ధ్యానంగా ఉండు" అని చెప్పాడు. నెక్స్ట్ డేనే 11 రోజులు మౌనంగా ఉండి అక్కడ పిరమిడ్‌లో కంటిన్యూ అయిపోయింది. తర్వాత అట్లా కంటిన్యూగా ఒక 11 రోజుల తర్వాత 2 రోజులు, 3 రోజులు ఎంత సమయం దొరికితే అంత సమయం పిరమిడ్‌లో మౌనంగా ఉండడం అనేది ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు కూడా పత్రి సార్ స్క్రీన్‌లోకి రాలేదింకా. 1 ఇయర్ తర్వాత అంటే సార్ వస్తున్నారు, పోతున్నారు గానీ నేను కూడా ఎట్లుండేవాళ్ళంటే గుంపులో గోవిందలాగా ఉండేవాడిననమాట అక్కడ. పెద్దగా ఇంటరాక్షన్ లేదు పత్రి సార్ తోటి. 99 41 డేస్ మౌన ధ్యానం కంప్లీట్ చేశాను నేను ఉరవకొండ పిరమిడ్‌లో. అప్పుడు ధ్యానంలో యొక్క విశ్వరూపం నేను చూసా. పిరమిడ్ యొక్క శక్తిని నేను బాగా తీసుకున్నా. ఎంత అద్భుతమైనటువంటి పిరమిడ్ అంటే అది తర్వాత ఆ పిరమిడ్‌లో ధ్యానం చేస్తుంటే విపరీతమైనటువంటి ఎక్స్‌పీరియన్స్ నాకే కాదు ఎవ్వరు చేసినా పిరమిడ్‌లో అట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఉండేవి. సో, పిరమిడ్ శక్తి, మౌన శక్తి, ధ్యానం ఈ 3 నన్ను మార్చేసాయి. అప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ధైర్యం వచ్చింది. డైరెక్ట్‌గా పత్రి గారికి గుంపులో అక్కడెక్కడో ఉండేవాడిని కాకుండా డైరెక్ట్‌గా సార్ దగ్గర పోయి ఎదురుగా కూర్చునేవాడిని. అప్పుడు సార్ పిలిచాడు దగ్గరికి. అప్పటి నుంచి సార్ దగ్గర కొంచెం కొంచెం మొదలుపెట్టా. తర్వాత 2001లో సార్ మీరు మా ఊరికి రావాలి సార్ అని అడిగాను డైరెక్ట్‌గా. సరే వస్తానయ్యా అన్నాడు. మా ఊరికి తీసుకెళ్ళాం సార్‌ని. ఇంకా పిరమిడ్ కన్‌స్ట్రక్ట్ చేయలేదు. మా ఊరికి తీసుకెళ్ళాను సార్‌ని. తీసుకెళ్ళినప్పుడు సార్‌తో పాటు వెంకటేశ్వర్లు గారు మాత్రమే వచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే సార్ యొక్క సింప్లిసిటీ ఎలా ఉంటుంది అంటే మాకేమి తెలీదు అప్పుడంతా మేమంతా కూడా జస్ట్ 19 ఇయర్స్, 20 ఇయర్స్ మా ఏజు. నాతో ఉన్నవాళ్ళు కూడా అంతా అదే ఏజ్ వాళ్ళే అనమాట. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఎవరికీ లేదు. సార్ మీరు రావాలంటే వచ్చాడు. ఒక అద్భుతంగా క్లాస్ పెట్టాము ఇట్లంతా కూడా విలేజ్‌లో బాగా హంగామా చేసుకుంటూ వెళ్ళాము. సార్ సింపుల్‌గా వచ్చాడు, క్లాస్ చెప్పాడు. అయిపోయిన తర్వాత సార్ సింప్లిసిటీ ఎక్కడ చూశానంటే భోజనం దగ్గర. సార్‌కు ప్రత్యేక భోజనం చేయాలనే అప్పుడు మాకు ఆ సెన్స్ లేకుండే చెప్పాలంటే. ప్రత్యేకంగా ఏం వండలేదు సార్‌కు. అందరూ అక్కడికొచ్చిన వాళ్ళందరికీ ఏదైతే పెట్టామో సార్‌కు కూడా అదే పెట్టాము. సార్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చొని తిన్నాడు. మమ్మల్ని కూడా దగ్గర కూర్చోబెట్టుకొని తింటూ చాలా చేశారయ్యా అని చెప్పి ఇట్లా బుగ్గలు అని చెప్పేసి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. సో, ఇంకా కొంచెం ధైర్యం వచ్చింది సార్‌తో ఈ ఈ ఇంటరాక్షన్ అయిన తర్వాత. నెక్స్టు ఆ పిరమిడ్‌లో ఇంక అప్పటి నుంచి రెగ్యులర్ యాక్టివిటీస్ అనమాట. చాలామంది సీనియర్స్ తెలుసు అక్కడ ఏమేమి యాక్టివిటీస్ చేశామని. అంటే ఉరవకొండ, బళ్ళారి మాస్టర్స్ అందరికీ కూడా 2001లో పిరమిడ్ ఫౌండేషన్ మొదలుపెట్టాము. ఒక చిన్న పిరమిడ్ ఏసాము. ఒక హట్ పిరమిడ్ అనమాట 15x15. తర్వాత ఇమ్మీడియేట్‌గా ఒక ప్రోగ్రామ్ చేసేసాం. ఏంటంటే ప్రకృతి పరిరక్షణ, రైతు సంక్షేమం అని 2000 సంవత్సరంలో ధ్యాన యజ్ఞంతో ఇన్స్పిరేషన్ తీసుకొని ఇక్కడ కూడా 7 డేస్ ప్రోగ్రామ్ చేసాం. ప్రకృతి పరిరక్షణ, రైతు సంక్షేమం అని ఒక 7 డేస్ ధ్యాన యజ్ఞం చేసామన్నమాట. జస్ట్ మా ఏజు మా ఇవన్నీ కూడా చాలా మాకున్న సోర్సెస్ కూడా చాలా తక్కువ. ఎట్లా చేసామంటే చేస్తూ పోతున్నాం అంతే. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే నేచరు తనకు కావాల్సినటువంటి రిసోర్సెస్ అందరినీ కూడా ఒక దగ్గర కలిపింది మమ్మల్ని అందరినీ కూడా. సో, నేచర్ చేపించుకుంటూ వచ్చింది మమ్మల్ని. సో, 7 డేస్ అద్భుతంగా జరిగింది. 6th డే ఈవినింగ్ ఒక మాస్టర్ వచ్చి కూర్చున్నాడు ధ్యానానికి. ఈవినింగ్ 6 o'clock అట్లా మేబీ 5:30 అనుకుంటా. ఆ టైంలో వచ్చి ధ్యానానికి కూర్చున్నాడు సీనియర్ మాస్టర్.
నాకు తెలిసి అప్పటికి ఆయన ఏజ్ 85 ఇయర్స్. చిన్న చైర్‌లో కూర్చున్నాడు. కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. ఆయన ఎంతసేపు ధ్యానం చేశాడో తెలుసా? నెక్స్ట్ డే ఈవినింగ్ 6:00 వరకు ధ్యానం చేశాడు. చుట్టూ అందరూ ఉన్నారు. ఆయన మాత్రం కదలకుండా అట్లే కూర్చున్నాడు. అప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి ఇప్పుడు మనకి ఎట్లయితే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, అప్పుడు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి చేశాం. 6th డే ఆయన కూర్చునేటప్పుడు చిన్నగా మొదలైంది వర్షం అనేది. అంతకుముందు వర్ష జాడలే లేవు. చిన్నగా వర్షం మొదలైంది. ఆయన కూర్చున్నంతసేపు వర్షం 24 అవర్స్ చిన్నగా పడుతూ 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 నెక్స్ట్ డే మధ్యాహ్నం నుంచి విపరీతమైన వర్షం కుదిరిందనమాట, కురిసేసింది. సో ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోయింది. తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ సైలెన్స్ మెడిటేషన్ ఫర్ యూత్ అని, అంటే అప్పుడు మాదొక యంగ్స్టర్స్ బ్యాచ్ ఉండేది అప్పుడు. వెంకటేశ్వర సార్ కూతుర్లు కానీ మేమంతా ఒక 20 మెంబర్స్ యంగ్స్టర్స్ బ్యాచ్ ఉండేవాళ్ళు. మేమే పేరు పెట్టుకున్నాం యంగ్ యోగీస్ అని. అప్పుడు మేమంతా ఏదో ఒకటి యాక్టివిటీ చేయాలి. స్కూల్స్ తిరగాలి, కాలేజెస్ తిరగాలి ప్రచారానికి. తర్వాత పల్లెలు తిరిగి ప్రచారం చేసేవాళ్ళము. సైలెన్స్ మెడిటేషన్ ఫర్ యూత్ అని చెప్పేసి ఒక 11 days ప్రోగ్రామ్ పెట్టాం. అదే పిరమిడ్లోనే ఉన్న సోర్స్ తోటే పెట్టాం. చాలామంది యంగ్స్టర్స్ వచ్చారు అక్కడికి. మిత్రులు చాలామంది హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, ఒక ఆయన బాంబే నుంచి వచ్చాడు. ఉరవకొండకు వచ్చింటే ఉరవకొండ నుంచి ఇక్కడికే పంపించారు. అక్కడ యంగ్స్టర్స్ అంతా ఉన్నారు, వాళ్ళతో కలిసి కూర్చొని ధ్యానం చేయపో అని చెప్పేసి ఆయన కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ కూడా 11 days అద్భుతంగా మౌన ధ్యానం అంతా యంగ్స్టర్స్ వచ్చి కూర్చొని చాలా బాగా జరిగింది. ఈ 2 ప్రోగ్రామ్స్ అయిన తర్వాత ఇంకొకసారి వెళ్ళి సార్ మా ఊరికి రండి సార్ అన్న. సరే వస్తానయ్యా అన్నాడు చెప్పాడు సార్. ఇలాగ జరుగుతూ వచ్చింది సార్తో యాక్టివిటీ. సో పిఎస్ఎస్ఎంలో ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చాయి. ధ్యాన గ్రామీణం అని, ధ్యాన విద్యార్థి అని, ఇలా ఏ కార్యక్రమం ఏదొచ్చినా కూడా అన్నింటినీ కూడా టేకప్ చేయడం, వర్క్ చేయడమే. ధ్యాన గ్రామీణం అంటే ఏం లేదు. ధ్యాన గ్రామీణం ప్రతి గ్రామంకి వెళ్ళి 2 వీలర్ ఉండేది, 2 వీలర్ తీసుకొని వెళ్ళి ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ వచ్చేది అప్పుడు. ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ప్రతి ఊరికి వెళ్ళి ఊర్లో ప్రెసిడెంట్ ఉంటాడో లేకపోతే ఇంకొక గ్రామ పెద్ద ఎవరినో కలవడం, వాళ్ళకి ఇవ్వడం. సార్ మీరు అవకాశం ఉంటే మీ విలేజ్లో ఒక ధ్యాన క్లాస్ పెట్టించండి, లేదంటే మీరు లేకపోతే మీరు రండి ఉరవకొండ పిరమిడ్కి రండి, కొన్ని రోజులు ధ్యానం చేసుకోండి. అట్లా చాలా ధ్యాన గ్రామీణం అనే ప్రాజెక్ట్కి చాలా విలేజెస్ కవర్ చేసాం. తర్వాత ధ్యాన విద్యార్థి సార్ ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ తెచ్చినప్పుడు మీ స్కూల్స్ అన్నీ కవర్ చేయని చెప్పాడు పత్రి సార్. సో అది కూడా టేకప్ చేసి స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళడం, ధ్యాన ప్రచారం చేయడం, ఇది ఒక ప్రాసెస్. ఇది అయిపోయిన తర్వాత అంటే నాకున్న అవకాశం ఏంటంటే మీకు క్లాస్ చెప్పలేను నేను. పత్రి సార్తో జర్నీ పిఎస్ఎస్ఎం మూమెంట్లో నా జర్నీనే చెప్తాను నేను. సో ఎందుకంటే క్లాస్ చెప్పేవాళ్ళు చాలామంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కాదని నేను అంతకంటే ఏం బ్రహ్మాండంగా చెప్పలేను. 2008లో 2004లో నేను హైదరాబాద్లో కొంతకాలం చదువుకున్నాను. అక్కడే వర్క్ చేశాను. 2001 నుంచి అక్కడే చదువుకొని అక్కడే వర్క్ చేశాను. 2004 ఆ టైంలో ఓషో ప్రసాద్ గారితో పరిచయంతో ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్కి వెళ్ళి, అప్పుడు మ్యాగజైన్స్ చాలా తక్కువ క్వాంటిటీలో ఉండేది మనకు. అక్కడ వర్క్ ప్యాకింగ్ చేయడము, తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం, ఇలాంటి వర్క్స్లో బాగా నేను, ప్రసాద్ గారు, నేను, వెంకటేష్ గారు చాలా కాలం పనిచేశాను అక్కడ. తర్వాత హైదరాబాద్లో ఉన్నప్పుడల్లా సార్తో వెళ్ళి కలవడము, క్లాసెస్కి ఎక్కడన్నా అటెండ్ కావడము, సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడము, ఇలా జరిగేది. 2008 కమ్బ్యాక్ రిటర్న్ మా ఊరికి వచ్చేసాను, సొంత ఊరికి. తర్వాత సారు 2009లో విజయవాడలో ఒక పెద్ద ర్యాలీ జరిగింది, శాకాహార ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీకి కూడా వెళ్ళాను నేను. అప్పుడు ప్రదీప్ ఉన్నాడు పైమా ప్రెసిడెంట్గా. సార్ దగ్గరికి తీసుకెళ్ళి, సార్ పరిచయం కానీ సార్ దగ్గరికి ప్రదీప్ తీసుకెళ్ళి, సార్ మన అనంతపురం జిల్లా పైమా ప్రెసిడెంట్ సార్ అన్నాడు. అవునా అన్నాడు. నేనేమో సార్తో చెప్పాను, సార్ కొంచెం ఏజ్ దాటినట్టుంది సార్ నాకు అన్న. ఎందుకంటే 28 ఇయర్సే పెట్టారు, నేను అప్పటికి కొంచెం క్రాస్ అయ్యానేమో సార్ అని చెప్పా. పర్లేదు లేవా నువ్వు ఎప్పుడు ఎంగేలే అన్నాడు సారు. అదొక గొప్ప నాకు బూస్టింగ్ అనమాట. 2009లో పైమా ప్రెసిడెంట్గా చాలా చోట్ల మా సొంత ఆఫీస్లోనే నాకు ఒక ఆఫీస్ ఉండింది, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఆఫీసు. దాంట్లోనే ఏసీ కేర్ సెంటర్ ఓపెన్ చేశాం. పత్రి సార్ వచ్చి ఓపెన్ చేశాడు. తర్వాత 2012-13 అనుకుంటా సేవదల్ చాలామంది సీనియర్ మాస్టర్స్తో కలిసి వర్క్ చేశాను. సేవాదల్లో కూడా నేను ఫస్ట్ సేవాదల్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను అక్కడ. సేవాదల్ మీటింగ్ ఒకసారి డోన్లో జరిగినప్పుడు సార్ నన్ను స్టేజ్ మీదకి పిలిచి మైక్ ఇచ్చాడు. చాలామందిని పిలిచాడు, మైక్ ఇచ్చాడు, నాకు కూడా ఇచ్చాడు. మాట్లాడుతూ నేను ఒక మాట చెప్పా, సాధకుడే సేవకుడు అవుతాడు, సేవకుడే నాయకుడు అవుతాడని చెప్పా. సార్ నిజంగా అదే వర్డ్ని రిపీట్ చేశాడనమాట. సార్ మాట్లాడుతూ అదే వర్డే రిపీట్ చేశాడు, సాధకుడే సేవకుడు అవుతాడు, సేవకుడే నాయకుడు అవుతాడు. సో ఇలా చాలా
సార్‌తో జర్నీ అనమాట. మరీ ముఖ్యమైన జర్నీ ఏంటంటే సార్‌తో జర్నీ ఎలా ఉంటుందంటే మిక్స్డ్ మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. ఒక్కోసారి చెప్పేటప్పుడు గురువులాగా ఉంటుంది. ఒక్కొక్కసారి మిత్రుడిలాగా మాట్లాడతాడనమాట సార్. సార్‌తో ఎప్పుడైనా అన్నప్పుడు, "సార్ మీరు గురువు అది ఇది" అంటే, "నో. ఐ యామ్ యువర్ ఫ్రెండ్" అనేవాడు. ఈ మాట నాకు 4, 5 సార్లు నాతో అన్నాడు సార్. "నో. ఐ యామ్ నాట్ యువర్ గురు. ఐ యామ్ యువర్ ఫ్రెండ్" అని. అది చాలా సందర్భాల్లో ఆ మాట జరిగేదనమాట. ఏ వీక్ ముందు మిత్రుడు ఒకాయన ఫోన్ చేశాడు. హైదరాబాద్ పీఎంసీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి, "మీ గురించి చెప్పు" అని చెప్తూ ఉన్నాను. "సార్ మీకేమైనా బిరుదులొచ్చాయా? ఇంకా ఏమైనా మీరు అచీవ్‌మెంట్స్ ఉన్నాయా?" అంటే, "నాకైతే ఏం బిరుదు రాలేదండి. ఒకే ఒక బిరుదు నాకు అన్నిటికంటే గొప్ప బిరుదు ఏంటంటే 2012 ధ్యానయజ్ఞంలో చివరి రోజు ఇయర్ ఎండింగ్ మెసేజ్ ఉంటుంది కదా! సార్ ఆ రోజు చూసారు కదా అందరూ. ఒక యంగ్‌స్టర్ లాగా వచ్చాడు. ఒక యంగ్‌స్టర్ లాగా స్టేజ్ మీదకొచ్చాడు. బ్లాక్ టీ షర్టు, బ్లూ జీన్స్ ఏసుకొని స్టేజ్ మీదకొచ్చి ఇయర్ ఎండింగ్ మెసేజ్ ఇస్తూ, "నేను మైత్రేయ బుద్ధుడిని, గురువు కాదు" అని చెప్పాడు సార్ ఆ రోజు ఓపెన్ స్టేట్మెంటు. తర్వాత సార్ ఒక మాట చెప్తూ వచ్చాడనమాట. "నేను మైత్రేయ బుద్ధుడు. నాకు అందరూ స్నేహితులే ఉన్నారు. ఏ ఊరికెళ్ళినా నాకు ఆ ఊర్లో స్నేహితులున్నారని" చెప్పేసి పరంపరలో అట్లా కొన్ని పాత అనంతపురు, గుంతకల్లు ఇట్లా అందరి ఊర్లు చెప్తూ వచ్చాడు. ఆ ఊర్లలో కొంతమంది మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ అందరి పేర్లు చెప్తూ వచ్చాడు. అనంతపూర్‌కొచ్చేటప్పటికి సంపత్ కుమార్, విజయ్ కుమార్ వాళ్ళ పేరు చెప్తూ నా పేరు కూడా చెప్పాడనమాట. హరి. అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు వీళ్ళందరూ వీళ్ళ పేరుతో నా పేరునంటే సీనియర్ మాస్టర్స్ పునాది రాళ్ళని ఇప్పుడు మీరు ఒక మంచి కాన్సెప్ట్ పెట్టి సీనియర్స్ అందరినీ వేదిక మీదకి తెచ్చారు కదా! వీళ్ళందరూ కూడా పత్రి సార్ ద్వారా తయారైనటువంటి మాస్టర్స్. పత్రి సార్ వీళ్ళ కోసం వచ్చాడు. చూడండి, గురువు శిష్యుల కోసం వెతుక్కుంటూ వచ్చాడు. ఒకరోజు, 2 రోజులు కాదు, వందల వారాలు వీళ్ళ కోసం వచ్చి వీళ్ళకి ధ్యానం గురించి చెప్పాడు. అందుకే నాకు పత్రి సార్‌తో ఎంత అనుబంధం ఉందో ఇప్పుడున్న సీనియర్ మాస్టర్స్ మా అనంతపురం జిల్లా, బళ్ళారి ఇలాంటి వాళ్ళతో కూడా అంతే అనుబంధం అనమాట. నాకు నెక్స్ట్ పత్రి సార్స్ అనమాట వీళ్ళు. వీళ్ళు ఏది సమయం దొరికితే ఏదో ఒక మాస్టర్స్‌తో కూర్చొని ఆ రోజు వాళ్ళు పత్రి సార్‌తో పొందినటువంటి అనుభవాలు, పత్రి సార్‌తో వాళ్ళకున్నటువంటి అన్నీ కూడా సార్ ఎట్లా ఉండింది కాన్సెప్ట్స్ చెప్తా ఉంటారు. పత్రి సార్ చెప్పిన కాన్సెప్ట్స్ వీళ్ళు చెప్తా ఉంటే చేంజ్ చేయాలా? చెప్తా ఉంటే చాలా హ్యాపీగా అనిపించేదనమాట. అంటే నాకు నిజంగా పత్రి సార్‌తో జర్నీ చేసిన ఫీలింగే వచ్చేది. ఈ సీనియర్ మాస్టర్స్ అందరితో కూడా కూర్చొని ఉంటే. ఈరోజు పునాదిరాలు అనే కాన్సెప్ట్‌ని మేడం వాళ్ళు ఇక్కడ పీఎంసీ ఛానల్ తరపున పునాదిరాలు అని చెప్పేసి అందరి సీనియర్స్‌ని వేదిక మీదకి తీసుకొని వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీ అయిపోయింది. అనంతపురంలో కూడా లాస్ట్ టైం ఒకటి పెట్టారు. సీనియర్స్ అందరిని తీసుకొచ్చి మన మురళీధర్ సారు "ఒక్క రోజులో భగవద్గీత" ఏదో పుస్తకం రిలీజ్ అప్పుడు. నాకు సీనియర్స్ అందరితో కలవాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అట్లా ఈ పునాదిరాల్లో కూడా ఇంతమంది సీనియర్ మాస్టర్స్ వీళ్ళని కలుస్తా ఉంటే నిజంగా పత్రి సార్‌తో జర్నీ చేస్తున్న ఫీలింగే ఉంది. ఇంకొకటి పత్రి సార్‌తో చాలా గొప్ప విషయం ఏంటంటే నా లైఫ్‌లో ఒక ట్రాజెడీ అనమాట. ఒకానొక సమస్య సార్‌కు తెలుసు, నాకు తెలుసది. అయిపోయిందా? ఓకే. ఒక ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ నుంచి డిప్రెషన్‌లో ఉన్నప్పుడు సార్ దగ్గరికెళ్ళిన తర్వాత సార్ ఉండి చూసాడు. ధ్యానాంత్ ఆఫీస్‌లో లోపలికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. సీరియస్‌గా చూసాడు. కడుపులో పొట్టలో గుద్ది "పో సాల్వ్ చేసుకోపో" అన్నాడు అంతే. అదొక్కటి. ఇంకొకటి ఏంటంటే నా చిన్న అబ్బాయి 4 ఇయర్స్ అబ్బాయి వాటర్‌లో పడిపోయాడు. వేడి నీళ్ళలో పడిపోయాడు. 60% వాడికి మొత్తం బాడీ అంతా బర్న్ అయిపోయింది. సారు వాడిని అక్కడ ఇక్కడ చూపించాము. ఎక్కడా కాలేదు. బెంగుళూరు తీసుకెళ్ళాము. ఇదొక్కటి చెప్పి ముగిచ్చేస్తా. బెంగుళూరు తీసుకెళ్తే అబ్బాయి ఒక 1 వీక్ ఉన్నాడు ఐసీయూలో. ఫస్ట్ డే ఎళ్ళిన రోజు నైటే అబ్బాయికి సార్ కనిపించాడంట. పత్రి సార్. వాడు మార్నింగ్ ఎళ్తే, "డాడీ పత్రి సార్ వచ్చాడా నన్ను చూసేదానికి" అన్నాడు. "లేదురా" అన్నా. "లేదు డాడీ ఇట్లే పోయినాడు ఇందాక" అన్నాడు. అయిపోయింది. వాడు బాగా అయిపోయాడు. అంతే ఇప్పుడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అయిన తర్వాత ఒక సందర్భంలో పత్రి సార్ వచ్చాడు. అనంతపురం విజయ్ కుమార్ వాళ్ళ ఇంటికొచ్చాడు. నైట్ ఇంట్లో ఉన్నప్పుడు నేను కాళ్ళు ఒత్తుతూ ఉన్నా. ఒకడే ఉన్నాం. సారు నేను ఒకడే ఉన్నా. "ఎలా ఉందిరా వాడికి" అన్నాడు. అంతే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంటే ఒక మిత్రుడిలాగా ఉంటాడు సారు. ఒక గురువులాగా ఉంటాడు. అద్భుతం. సార్‌తో జర్నీ ఏంటంటే నేర్చుకోవడమే ఉంటది సార్‌తో జర్నీ. పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో జర్నీ అంటే రాళ్ళు రత్నాలుగా మారే క్రమం అనమాట ఇదంతా గూడా.
పిఎస్ఎస్ఏ మూవ్‌మెంట్‌లో ఉన్నామంటే రాళ్ళు రత్నాలుగా మారే క్రమంలో మనమంతా ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.